నమస్కారం. వెల్కమ్ టు స్టాక్ ఇన్ తెలుగు ఛానల్. చాలామందికి స్టాక్ మార్కెట్ అంటే ఒక లాటరీ అని లేదా ఒక జూదం గ్యాంబ్లింగ్ అని భయం ఉంటుంది. కానీ నిజానికి ప్రపంచంలోని అత్యంత ధనవంతులు తమ సంపాదనను పెంచుకోవడానికి వాడే ప్రధాన ఆయుధం ఈ స్టాక్ మార్కెట్. ఈరోజు ఈ వీడియోలో అసలు స్టాక్ మార్కెట్ అంటే ఏంటి, ఒక బిగినర్గా మీరు శూన్యం నుండి ఎలా మొదలు పెట్టాలి అని క్లియర్గా మన తెలుగులో నేర్చుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, ఎందుకంటే చివరిలో మీకోసం ఒక స్పెషల్ టిప్ ఉంది. స్టాక్ మార్కెట్ అంటే ఏంటి? ముందుగా స్టాక్ మార్కెట్ అంటే ఏంటో అర్థం చేసుకుందాం. ఉదాహరణకు మీకు ఒక కాఫీ షాప్ ఉందని అనుకుందాం. ఆ షాప్ని ఇంకా పెద్దది చేయాలంటే మీకు 10 లక్షలు కావాలి. అప్పుడు మీరు మీ ఫ్రెండ్స్కి లేదా పబ్లిక్కి ఆ డబ్బులు అడిగి ప్రతిఫలంగా మీ బిజినెస్లో కొంత భాగం ఓనర్షిప్ ఇస్తారు. అదే స్టాక్. సో మీరు ఒక కంపెనీ షేర్ కొన్నారంటే మీరు ఆ కంపెనీలో ఒక చిన్న భాగస్వామి అంటే పార్ట్నర్ అనమాట. కంపెనీ లాభాల్లో ఉంటే మీ షేర్ వాల్యూ పెరుగుతుంది, మీకు డివిడెండ్స్ కూడా వస్తాయి. కొన్ని మార్కెట్ బేసిక్స్ మనం నేర్చుకుందాం. ఎన్ఎస్సి, బిఎస్సి అండ్ నిఫ్టీ అంటే ఏంటో. మనం కూరగాయలు కొనాలంటే మార్కెట్కి వెళ్తాం కదా, అలాగే షేర్లు కొనాలంటే స్టాక్ ఎక్స్చేంజ్కి వెళ్ళాలి. ఇండియాలో ప్రధానంగా 2 ఉన్నాయి. ఎన్ఎస్సి అంటే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ మరియు బిఎస్సి అంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. ఇక మీరు టీవీలో చూసే నిఫ్టీ అంటే మన దేశంలోని టాప్ 50 కంపెనీస్ యావరేజ్ పర్ఫార్మెన్స్ అండి. సెన్సెక్స్ అంటే టాప్ 30 కంపెనీస్ ప్రదర్శన. సో ఇవి పెరిగితే మార్కెట్ బాగుంటుందని, తగ్గితే మార్కెట్ పడిపోతుందని అర్థం. ఇక వచ్చేసరికి మీ అసలు ప్రశ్న, ఎలా మొదలు పెట్టాలి? స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే మీకు మెయిన్గా డీమ్యాట్ అకౌంట్ కావాలి. మీ దగ్గర ఎలాగో బ్యాంక్ అకౌంట్ ఉంటుందో షేర్లను దాచుకోవడానికి, కొనడానికి డీమ్యాట్ అకౌంట్ అలానే పనిచేస్తుంది. ప్రస్తుతంగా జెరోదా, గ్రో లేదా ఏంజల్ వన్ అలా ఇవి యాప్స్ ద్వారా కేవలం 10 నిమిషాల్లో మీరు అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. దీనికి మీరు పాన్ కార్డ్ మరియు ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది. సో దీన్ని నేను షార్ట్స్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు మీరు ఏమంటారంటే, సరే అకౌంట్ ఓపెన్ చేశాం, కానీ ఏ షేర్ కొనాలో ఎలా తెలుస్తుంది? దీనినే మనం ఫండమెంటల్ అనాలిసిస్ అంటాం. అంటే ఒక కంపెనీకి వెళ్లే ముందు మనం 3 మెయిన్ పాయింట్స్ చూడాలి. రెవెన్యూ అండ్ ప్రాఫిట్, కంపెనీ డబ్బు సంపాదిస్తుందా, ప్రతి ఇయర్ ప్రాఫిట్ పెరుగుతుందా. డెప్త్ లేదా అప్పులు, కంపెనీకి ఎక్కువగా అప్పులు ఉండకూడదు. అప్పులు ఎక్కువగా ఉంటే లాభాలన్నీ వడ్డీ కట్టడానికి సరిపోతున్నాయా. ప్రమోటర్ హోల్డింగ్, కంపెనీ ఓనర్స్ తన సొంత కంపెనీ షేర్స్ని ఎంత దగ్గర పెట్టుకున్నారు. ఇది 50% కంటే ఎక్కువ ఉంటే మంచిది. గుర్తు పెట్టుకోండి, మనం వాల్యూ ఉన్నప్పుడే షేర్ కొనాలి, ఎవరో చెప్పారని కాదు. ఇప్పుడు మీకు డౌట్ ఉండొచ్చు, ఈ చార్ట్స్ ఉంటాయి కదా, ఎర్రగా పచ్చగా అది ఇలా ఏంటిదో. చాలా మంది గ్రాఫ్లు చూసి కన్ఫ్యూజ్ అవుతారు. దీనినే టెక్నికల్ అనాలిసిస్ అంటాం. ఈ గ్రాఫ్ లో ఉండే రెడ్ అండ్ గ్రీన్ బార్స్ ని క్యాండిల్ స్టిక్స్ అని పేరుతో పిలుస్తారు. గ్రీన్ ఉంటే బాయర్స్ ఎక్కువగా ఉన్నారని, ప్రైస్ పెరుగుతుందని అర్థం. రెడ్ ఉంటే సెల్లర్స్ ఎక్కువగా ఉన్నారని, ప్రైస్ తగ్గుతుందని అర్థం. సో మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ అయితే గ్రాఫ్స్ మీద ఎక్కువ ఫోకస్ అవసరం లేదు, కానీ ట్రేడింగ్ చేయాలంటే మాత్రం అవి తప్పనిసరి. స్టాక్ మార్కెట్లో రిస్క్ లేదని చెప్పడం పెద్ద అబద్ధం, కానీ ఆ రిస్క్ ని మనం కంట్రోల్ చేయొచ్చు. దీన్నే రిస్క్ మేనేజ్మెంట్ అండ్ స్టాప్ లాస్ అంటాం. ఎలా చేస్తాం? ఒకటి ఏంటంటే డైవర్సిఫికేషన్. మీ దగ్గర ఉన్న డబ్బులని ఒక్క కంపెనీలోనే పెట్టకండి. కొంచెం ఐటీలో, కొంచెం బ్యాంకింగ్లో, కొంచెం ఫార్మాలో ఇలా స్ప్రెడ్ చేయండి. దీన్నే డైవర్సిఫికేషన్ అంటాం. రెండోది స్టాప్ లాస్. చాలా ఇంపార్టెంట్. మీరు ఒక షేర్ 100 రూపాయలు కొన్నారండి, అది 90 రూపాయలకి పడితే నేను అమ్మేస్తాను ముందే ఫిక్స్ అవుదాం. దీనివల్ల మీరు పెద్ద లాస్ నుండి తప్పించుకోవచ్చు. కామన్ మిస్టేక్స్ టు అవాయిడ్. కొత్త వాళ్ళు చేసే తప్పులు ఏంటంటే, చాలా మంది బిగినర్స్ చేసే తప్పు పెన్నీ స్టాక్స్. ఇవి తక్కువ ధరలో ఉన్న షేర్స్ వెనకాల పరిగెత్తడం. ₹2 షేర్ 100 రూపాయలు అవుతుందని ఆశపడతారు, కానీ అవి చాలా సార్లు జీరో అయ్యే ఛాన్స్ ఉంటుంది. రెండవది ఆప్షన్ ట్రేడింగ్. ఇది చాలా రిస్క్. మొదట్లో స్టాక్ లో లేదా ఎస్ఐపిలో ఇన్వెస్ట్ చేసి అనుభవం వచ్చాక మాత్రమే ట్రేడింగ్ లోకి వెళ్ళండి. ఎవరికో ప్రాఫిట్ వచ్చిందని మీరు వెంటనే జంప్ అవ్వద్దు, దీనివల్ల మీకు లాస్ అయి ఉంటుంది. సింపుల్ గా చెప్పాలంటే, తెలివితో చేస్తే తేలికగా ఉంటుంది, ఆశతో చేస్తే శూన్యం అవుతుంది. చూశారు కదా, స్టాక్ మార్కెట్ అంటే భయపడాల్సిన అవసరమే లేదు. కాస్త నేర్చుకొని ఇది ఒక మంచి ఇన్కమ్ సోర్స్. ఈ రోజు మీ స్పెషల్ టిప్ ఏంటంటే, పేషెన్స్ ఇస్ ద కీ. మార్కెట్ పడిపోయినప్పుడు భయపడకండి, స్టాక్ ని అమ్మేయకండి. మంచి కంపెనీ అయితే తప్పకుండా తిరిగి పెరుగుతుంది. సో మోస్ట్లీ నిఫ్టీ 50 కంపెనీస్ అని చాలా స్ట్రాంగ్. ఈ వీడియో మీకు హెల్ప్ అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో మనం మరికొంత బేసిక్స్ నేర్చుకుందాం. స్టాక్స్ ఇన్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చితే